పుష్య నక్షత్రానికి శని అధిపతి, బుధుడు అధిపతి ఆశ్లేష నక్షత్రానికి. ఆశ్లేష 4 పాదాలు 9. ఎందుకంటే మీకు ఎక్కడి నుంచి పునర్వసులో లాస్ట్ పాదము ఈ కర్కాటకంలో వచ్చింది. పుష్య 4 పాదాలు, 4 1 5 5 4 9, మొత్తం 9 పాదాలు. ఓకే, అంటే లాస్ట్కి పునర్వసు లాస్ట్ మిగిలిన ఒక పాదము, పాదానికి చంద్రుడు అధిపతి. ఓకే, ఈ పుష్యకి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 పాదాలు. పుష్యకి శని అధిపతి, నక్షత్రాధిపతి. బుధుడు వచ్చి ఆశ్లేషకి బుధ నక్షత్రాధిపతి. ఓకే, ఇక్కడికి 120 డిగ్రీ అయిపోయింది. నేను చెప్పాను 4 రాసులు 120 డిగ్రీ. ఎక్కడి నుంచి? మేషం దగ్గర నుంచి, మేష, వృషభము, మిథునము, కర్కాటకం. 4 × 30 డిగ్రీ 120 డిగ్రీ. ఈ 120 డిగ్రీలో 9 నక్షత్రాస్ వస్తాయని చెప్పాను. ప్రతి నక్షత్ర లార్డ్ మీకు ఇక్కడ చెప్పున్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ పాదానికి, ప్రతి పాదానికి ఒక నక్షత్ర, ఒక లార్డ్ ఉంటారు ప్రతి పాదానికి. ఇక్కడ చూసి ఏది చూద్దాం. పునర్వసు 4వ పాదం సిహెచ్ అంటే చంద్రుడు, 5వ పాదం ఎస్వై. ఎస్వై అంటే ఎస్ఎన్ అంటే శని, సాటర్న్. బియు అంటే బుధ, ఎస్కే అంటే శుక్ర, ఎంఏ అంటే మార్స్ మంగళ గ్రహం కుజుడు. ఓకే, జియు అంటే గురు, ఎస్ఏ అంటే సాటర్న్, ఎస్ఏ అంటే సాటర్న్ గురు. ఓకే, ప్రతి పాదానికి అది ఎట్లా వస్తుంది పాదానికి మళ్ళీ అనేది నేను తర్వాత చెప్తాను, హౌ టు రిమెంబర్ దెమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సింహరాశి. సింహరాశికి వచ్చేసి సన్. సింహరాశికి సన్ మీకు ఇది చూపిస్తున్నాడు. బుధ అంటే బుధుడు ఈ మిథునానికి, ఈ కన్యా మిథునం, ఈ రెండింటికి ఎవరు అధిపతి? బుధుడు అధిపతి. ఓకే, ఈ ఏరియా శుక్ర, వృషభం, తుల. ఇది శుక్రుడికి పాలిత, రూల్డ్ బై శుక్ర, వీనస్. దిస్ ఏరియా మేషం అండ్ వృశ్చికం రూల్డ్ బై మంగళ గ్రహం. కలర్ గురు, దిస్ ఎల్లో కలర్ రిప్రజెంట్ గురు వచ్చేసి ఇక్కడ ఈ ఏరియా మీన, ధను, ఈ రెండింటిని గురు రాశి అధిపతి. ఈ రెండు వచ్చేసి కుంభం, మకరం, శని అధిపతి. చంద్రుడికి ఓన్లీ 1 రాశి, సింహరాశి సూర్య. ఓకే, నెక్స్ట్ సింహం అయిపోతే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఏంటిది? ఇది కర్కాటకం, సారీ కన్యాలో అధిపతి, కన్యాకి అధిపతి బుధుడు, రాశి అధిపతి బుధుడు. నక్షత్రాలు ఏమేమి వస్తున్నాయి? ఉత్తర ఫల్గునికి అధిపతి సూర్య, హస్తకి అధిపతి సూర్య, హస్తకి చంద్రుడు. ఓకే, కన్యా రాశిలో ఉత్తర ఫల్గుని నక్షత్రాలు ఎన్ని నక్షత్రాలు వస్తున్నాయో చూసుకోండి. చిత్ర 2 పాదాలు వస్తున్నాయి. ఈ లైన్ ఇక్కడికి వచ్చి అయిపోయింది అంటే ఈ 2 పాదాలు దీంట్లో 4. కన్యాలో 4 4 8. కన్యా అంటే సింహం నుంచి స్టార్ట్ అవుతుంది. సింహం అయిపోయింది, కన్యా వచ్చింది. కన్యాలో సింహంలో 4 4 8 1 9 ఇక్కడ దాకా అయిపోయింది. 3 పాదాలు మిగిలాయి, అవి కన్యాలో వస్తాయి. ఉత్తర ఫల్గునిలో 3 పాదాలు, ఉత్తర ఫల్గుని 3 పాదాలు ఇక్కడ అయిపోయిన తర్వాత హస్త 4 పాదాలు, అప్పుడు 3 4 7 2 పాదాలు, చిత్ర 2 పాదాలు, చైత్ర 2 పాదాలు. ఓకే, మిగిలిన 2 పాదాలు తులాలో వస్తాయి చైత్రకి. నెక్స్ట్ స్వాతి 4 పాదాలు, విశాఖ 1 2 3 పాదాలు, 3 4 7 2 9 తులా రాశిలో వస్తాయి. తులా రాశిలో స్వాతి నక్షత్రం, చిత్రా నక్షత్రం, విశాఖ. వీళ్ళ అధిపతి చిత్రకి మంగళగ్రహము, స్వాతికి రాహుగ్రహం అధిపతి. నక్షత్రాలకు అధిపతులు చెప్పాను. విశాఖకి గురువు అధిపతి.
అనురాధ నక్షత్రానికి శని, బుధ. ఇది ఏ నక్షత్రం? ఇది జ్యేష్ఠ. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధ. ఇక్కడితోటి 4 రాసులు అయిపోతాయి. అంటే 120 డిగ్రీ ప్లస్ 120 డిగ్రీ 240 డిగ్రీ అయిపోయింది. ఇక్కడికి మొత్తం 18 नक्षत्र इसके अंदर आ गया पूरा. नेक्स्ट 9 नक्षत्र बच गया. सो नेक्स्ट 4 రాసులు ఉంటాయి. ధనురాశి, మకరము, కుంభము, మీనం. కుంభం, మకరం, ధను అంటే 9వ రాశి. ఈ రాశిలో ఏ నక్షత్రాలు వస్తున్నాయి? మూల, పూర్వాషాఢ. మూల 4 పాదాలు, 1 2 3 4. పూర్వాషాఢ 4 పాదాలు. నెక్స్ట్ ఉత్తరాషాఢ 1 పాదం. 4 4 9. అధిపతులు ఎవరు? పూర్వాషాఢకి వచ్చి శుక్ర, మూలకి వచ్చి కేతు రాశి అధిపతి. నెక్స్ట్ మకరానికి నేను I will give a chart to easily understand how to remember the star lords. Okay, that is very easy to remember in your mind. Okay, I will give sequence of stars, classification of 9 stars in 3 groups, and first Ashwini, first group Ashwini, second group Makha, third group Mula, Rasi Lord Ketu, in such a manner. So మీనాలో ఏ నక్షత్రాలు ఉంటాయి? మీనరాశి 12th రాశి. గురు అధిపతి. గురు రాశి లార్డ్ ఫర్ మీనా అండ్ ధనుష్. గురు ఈజ్ ద లార్డ్ ఫర్ బోత్ మీనా అండ్ धनु राशि. ओके, ऑलरेडी मैंने बताया कि धनु राशि और मीना राशि की गुरु अधिपति और मकरम कुंभ शनि अधिपति. ओके, तो मीना राशिलो ఏ నక్షత్రాలు ఉన్నాయి? ఉత్తర భాద్ర రేవతి. ఓకే, ఉత్తర భాద్రలో 4 పాదాలు, రేవతి 1 పాదం వచ్చేసి పూర్వభాద్ర లాస్ట్ పాదం. ఓకే, సో ఉత్తర భాద్ర శని నక్షత్ర లార్డ్, రేవతి బుధ నక్షత్ర లార్డ్. ఓకే, ఇక్కడ మొత్తం ఎన్ని డిగ్రీలు అయిపోతుంది? 360 డిగ్రీ అయిపోతుంది. ఇక్కడ నుంచి 330 to 360 డిగ్రీ కంప్లీట్. సో 0 డిగ్రీ స్టార్ట్, 1 సైకిల్ కంప్లీట్. तो सन रिवॉल्व्स. सन ऐसा घूमता है. सन సూర్యుడు అలా ఈ రాశిలో ఈ 0 డిగ్రీల నుంచి మార్చి నుంచి ఏప్రిల్ దాకా మేషంలో, ఏప్రిల్ నుంచి మే దాకా వృషభంలో, ఇట్లా ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటాడు సూర్యుడు. ఓకే, సూర్యుడే కాదు, అన్నీ కూడా ఈ జోడియాక్ బెల్ట్ అంటారు. ఈ జోడియాక్ బెల్ట్, ఈ పథం, ఈ మార్గంలో, సూర్యుడి మార్గంలో ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు అలా. ఓకే, ఈ గ్రహాలు నక్షత్రాలు ఈ రాశులకి పేర్లు నక్షత్రాల దగ్గర నక్షత్ర కన్స్టలేషన్స్, స్టార్ కన్స్టలేషన్ దగ్గర ఉన్న స్టార్ కన్స్టలేషన్ పేరుతోటి ఈ రాశులకి పేర్లు చెప్పారు. ప్రతి నక్షత్రానికి ఒక అధిపతి ఉంటాడు. సో ఎవ్రీ నక్షత్ర హ్యాజ్ ఎ లార్డ్. సో మనిషి జీవితంలో ఈ గ్రహాలు మూమెంట్స్ పుట్టినప్పుడు ఏ రాశిలో ఏ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉన్నది అన్నది మనకి ఇంపార్టెంట్. ఆ టైంలో ఆ నక్షత్రం లార్డ్ ఎవరు, అది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ తెలిసినప్పుడు ये सब जब आप जानते हैं तभी जाके आप ज्योतिष के बारे में कुछ बोल सकते हैं. तो ये आपको याद नहीं है तो ज्योतिष के बारे में भूल जाइए. ये भी एक साइंस है. थोड़ा बहुत आपको कंसंट्रेट, आपको जानना पड़ेगा. यू नीड टू कीप इन योर माइंड ऑल द डिग्रीज. ओके, एंड राशि लॉर्ड्स, स्टार लॉर्ड्स. ओके, दैट इज वेरी इंपॉर्टेंट. अदरवाइज प्लीज फॉरगेट दैट टू प्रिडिक्ट द एस्ट्रालजी. ओके, ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు ఇవన్నీ రాసులు, నక్షత్రాలు, ఇటు డిగ్రీలు తప్పనిసరిగా రావాలి. వచ్చినప్పుడే మీరు జ్యోతిష్